ఓం శ్రీమాత్రే నమః. దేవతామూర్తులలో సరస్వతీదేవి చదువుల తల్లిగా ఆరాధించబడుతోంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాథలు సరస్వతీదేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి. నవరాత్రి, వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది. ఋగ్వేదంలోనూ, దేవి భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ, పద్మ పురాణంలోనూ సరస్వతీదేవి గురించి వివిధ గాథలున్నాయి. సరస్వతీదేవి ఆద్యాంతరహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టికర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడని ఒక కథ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీ మాతాదేవి ప్రసాదించిందని దేవి భాగవతం చెబుతుంది. రాబోయే వసంత పంచమి సందర్భంగా సరస్వతీ మాత యొక్క పూర్తి విశిష్టతను గురించి తెలుసుకుందాము. చదువుల తల్లిగా, వాక్కుని ప్రసాదించే, నియంత్రించే వాగ్దేవిగా, బుద్ధిని వికసింపజేసే శక్తిగా సరస్వతి అమ్మవారి ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. బాసర వంటి పుణ్యక్షేత్రం వెలసిన తెలుగునాట సరస్వతి నమస్తుభ్యం అంటూ ఆ తల్లిని ఆర్తిగా ప్రార్థించని హిందువు ఉండడు. సరస్వతీ మాతను వర్ణించే శ్లోకాలని నిత్యం వింటూ ఉంటాం కదా. మరి ఆ మాత యొక్క రూపంలో దాగి ఉన్న విశిష్టతను గురించి కూడా తెలుసుకుందాం. సరస్వతి అంటే ప్రవహించేది అనగా నీరు కలిగినది అని అర్థం. వేదకాలంలో సరస్వతి అనే నది ఉన్నదని, అది ఇప్పుడు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉన్నదని మనకు తెలిసిందే. ఆర్యులు తమ తొలి రోజులలో సరస్వతీ నది తీరాననే నివసించేవారని వాదనలు కూడా ఉన్నాయి. ఆ వాదనలకు బలాన్ని చేకూరుస్తూ ఋగ్వేదంలో సరస్వతీ నది ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. అలా తమకు జీవితాన్ని అందించిన నదీమ తల్లిని జ్ఞానానికి కూడా ప్రతిరూపంగా భావించడంలో ఆశ్చర్యమేముంది. ప్రవహించేది అన్న ఈ పేరు జ్ఞానానికి కూడా వర్తిస్తుంది. పైగా సరస్వతి అన్న పేరుకి తన గురించి ఎరుకను కలుగజేసేది అన్న తీరులో కూడా కొందరు అన్వయిస్తూ ఉంటారు. జ్ఞానానికి ఉండాల్సిన లక్ష్యము తన గురించి తాను తెలుసుకోవడమే కదా. ఆ విధంగా అమ్మవారు 4 చేతులతో ఉన్న చిత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అమ్మ చేతులలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయుధం లేకపోవడం విశేషం. అమ్మవారు ఒక చేతిలో పుస్తకాన్ని ధరించి ఉంటారు. లౌకికమైన చదువులలో ముందుకు సాగేందుకు తగిన ధారణని అందిస్తానని అభయాన్ని అందిస్తూ ఉంటారు. చదువంటే కేవలము పుస్తక జ్ఞానమే కాదు కదా. జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ఏదో ఒక కళలో ప్రావీణ్యత ఉండాల్సిందే. అలా చదువులకే కాదు, కళలకు కూడా తల్లి అని సరస్వతీదేవి చేతిలో ఉండే వీణ గుర్తుకు చేస్తూ ఉంటుంది. వీణలో ఉండే 7 తంతులలో సప్త స్వరాలను పలికించవచ్చు. జీవితాన్ని పరిపూర్ణంగా గడపాలని, లయబద్ధంగా సాగిపోవాలనే సూచనను వీణ మనకు అందిస్తుంది. పుస్తకాలు చదువుకోవడం, ఏదో ఒక కళలో ప్రావీణ్యతను సాధించడం మంచిదే. మరి ఆధ్యాత్మికతా సాధనో, ఏ పని చేస్తున్నా, ఏ లక్ష్యాన్ని సాధించేస్తున్నా మనసులో భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసం ఉండాలన్నది పెద్దల యొక్క మాట. నిరంతరం సాగే ఆ స్మరణ చిహ్నమే అమ్మవారి చేతిలో ఉన్న జపమాల. సరస్వతి అమ్మవారు కమలం మీద కూర్చొని ఉన్నట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. కమలము వికాసానికి, పవిత్రతకు చిహ్నం. ఈ సంసారంలో ఉంటూ కూడా తనదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలనే తపనకు సూచన. జాగృతమైన కుండలిని శక్తికి సైతము కమలం ప్రతిరూపము. అంటే చదువు, కళలు, భక్తి ఉంటే సరిపోదు, అందమైన వ్యక్తిత్వం కూడా ఉండాలని కమలం సూచిస్తోందన్నమాట. హంస నీటిని, పాలని విడదీస్తుందని పురాణ కథనాలు చెబుతూ ఉంటాయి. ఇలాంటి హంసలు హిమాలయాల్లో ఉంటాయని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు. ఆ నమ్మకం సంగతి అలా ఉంచితే, లోకంలో మంచిని చెడుని విడదీసే విచక్షణకు ప్రతీకగా ఈ హంసను పేర్కొంటూ ఉంటారు. అందుకని ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చెందిన వ్యక్తిని పరమహంసగా సంబోధిస్తారు. కొన్ని సందర్భాలలో హంసతో పాటు నెమలిని కూడా సరస్వతీదేవి వాహనంగా పేర్కొంటూ ఉంటారు. నెమలి మామూలు సందర్భాలలో ఒత్తిగగా కనిపిస్తుంది. తగిన వాతావరణం వచ్చినప్పుడు పురివిప్పి ఆడుతుంది. జ్ఞానాన్ని కలిగి ఉండటం ఎంత ముఖ్యమో
దానిని ఆర్భాటం కోసం కాకుండా అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలనే సూచన నెమలి అందిస్తోంది. పురివిప్పిన జ్ఞానానికి చిహ్నంగా నిలుస్తోంది. సరస్వతీదేవి తెల్లటి వస్త్రాలను ధరించడమే కాదు, ఆమె చుట్టూ ఉన్న కమలము, హంస, పూలదండ, అక్షరమాల వంటివి కూడా తెల్లటి రూపంలోనే ఉంటాయి. తెలుపు స్వచ్ఛతకు చిహ్నం. అంతేకాదు, దూది నుండి లభించే వస్త్రం ఎప్పుడూ తెల్లగానే ఉంటుంది. దానికి రంగు వేయడంతోనే దాని సహజత్వాన్ని కోల్పోతుంది. ఎలాంటి ప్రలోభానికి లొంగకుండా రాజీ లేని జీవితాన్ని, మచ్చలేని వ్యక్తిత్వాన్ని కలిగి ఉండమని ధవళ వస్త్రాలు సూచిస్తాయి. సరస్వతీదేవి ప్రక్కన ఎప్పుడు కూడా ప్రవహిస్తున్న నీరు కనిపిస్తూ ఉంటుంది. ప్రవాహం అభ్యున్నతికి చిహ్నం. ప్రవాహం మార్పుకి సూచన. ఎంత చదువు, విచక్షణ, వ్యక్తిత్వం ఉన్నా అది తనలోనే నిలిచిపోతే మనిషి బురద గుంటలా మారిపోతాడు. 10 మందికి ఉపయోగపడే, లోకానికి ఆదర్శంగా నిలిచే రోజునే అతని జీవితము సార్థకమవుతుంది. ప్రవహించే నీటిలా ఉరకలు వేసే సంతోషంలో గడుపుతూ తన చుట్టుప్రక్కల వారి ఆర్తిని తీరుస్తూ జీవితాన్ని గడపమంటూ ఈ ప్రవాహం సూచిస్తుంది. ఈ విధంగా అమ్మవారి యొక్క రూపము జీవిత సారాన్ని తెలియజేస్తుంది. సరస్వతి అమ్మవారిని వసంత పంచమి రోజున అత్యంత విశిష్టంగా పూజించుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలం కావచ్చు. అమ్మవారికి ఎంతో విశిష్టమైన వసంత పంచమి సందర్భంగా ఈ వీడియోని షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.